వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్కాపూర్ శివార్లో ఆర్టీసీ బస్సు బోల్తా. బస్సులో పరిమితి దాటి ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 90 మంది పైననే ప్రయాణికులు ఉన్నట్లు కండక్టర్ తెలిపారు. ఎక్కువగా ప్రయాణికులు ఉండటంతో సరిగా టికెట్లు తీసుకోవాలని కండక్టర్ రోడ్డు పక్కనే బస్సును ఆపి టికెట్లు తీసుకుందామని పక్కనే ఆపినటువంటి డ్రైవర్ ఇటీవల నూతనంగా వేసిన రోడ్డు పక్కనే ఉన్న మట్టి పూర్తిగా గట్టి పడకపోవడంతో భూమిలోకి బస్సు టైర్ కుదించుకుపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలతో ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న బస్ డ్రైవర్, కండక్టర్. 30 మందికి పైగా గాయాలు, కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హుటాహుటైన క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. ఎప్పటికి పడదే అన్న పంటికి అట్లానే ఒకసారి పంటి ఇట్లా సీదాది అన్న సీదా తీస్తా నీకు ఎట్లా తీసుకోపా నీ ఇష్టం. నేనే అడ్డం వచ్చి నువ్వు అడ్డం పెట్టినావు. మరి ఈ మట్టి పోసుడు డేంజర్గా పోసారు. ఎవరైనా తప్పు కొనకొస్తే మళ్ళీ కంపల్సరీ బండి అవుతుంది. బండి మనిషి నడుస్తుంటే మనిషి నడుస్తుంటే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది సార్. ఎన్ని గంటలకు జరిగింది సార్? 7:30కి. మీ ఉన్నతాధికారులు స్పందించినామా? ఎవరు వచ్చారు? మా సిఐ సార్ వచ్చారు, సోమవారం సార్. డిఎం లేడా? డిఎం కూడా వస్తుందట. ఇంతకుముందు డిఎం అడిగినట్ట, వీళ్ళు బస్సు వేరే బస్సు వాళ్ళు అడిగినట్ట, ప్యాసింజర్ అడిగిన నీకు తెలుస్తుంది? మేడం ఇక్కడ లేదు కదా ఇప్పుడు. కాదు, బస్సు మంది ఎక్కువ అడిగినట్ట కదా. డిఎం వస్తున్నా అని సార్ చెప్పేసి సోమల సార్. కాదు, ప్యాసింజర్ ఎక్కువ ఉన్నందు ఇప్పుడైతే వస్తున్నా అని చెప్పేసి సార్ మాకు సిఐ సార్ చెప్పారు. ప్యాసింజర్ ఎక్కువ ఉన్నందు సిఐ సార్ తోటి ఫోన్ చేసినాం ఆయనకు. ప్యాసింజర్ ఎక్కువ ఉన్నందుకు వేరే బస్సు ఏమంటాను అడిగితే వేయలేరని సమాచారం. నిజమా కాదా? ఇక వాళ్ళు అడిగింది అయితే అడగవచ్చు సార్. నేను లేనప్పుడు మాది ఇప్పుడు 7:20కి వెళ్ళాలి. 7:30 వరకు ఇక్కడికి వచ్చినాం మేము. అంతే, ఒక 10 నిమిషాల లోపల. ముందలే మన వాహనం వచ్చింది. ముందల వాహనం నేను గమనించలేదు సార్. నేను టికెట్లు ఇస్తున్నా, అది నా సైడ్ తీసుకుంటుండే ఆఫ్టర్ డే అని నేను అనుకున్నా. అది పోసిన మట్టి కాబట్టి జారుకుంటే వెళ్ళిపోయింది.